పొద్దున్న లేస్తే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సబ్జెక్ట్ క్లారిటీ ఉందా, ప్రొడ్యూసర్ ఏమంటాడు, హీరో ఏమంటాడు, ఇది మనం అనుకున్నది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా, ఏమైనా డైల్యూట్ అవుతుందా, ఈ దాంట్లోనే అయిపోతుందండి ఎప్పుడు మైండ్. దీనివల్ల నాకు ఏమైందంటే డైరెక్టర్స్ మీద ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేసేది నాకు. అంతకుముందు ఏముంది, వీళ్ళు తీస్తారులేదు సినిమా, ఓ అమ్మ వీళ్ళు ఇంట్రా దీనికి ఎక్కువ చేస్తారు అనిపించేది. ఇప్పుడు అది భరించిన తర్వాత నాకు ప్రతి దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చేసింది. మరి నాకు మొన్న ఎవరో ఒక కథ చెప్తానన్నయ్య నీకు ఒక చిన్న మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు అంటే నా దాంట్లో నెక్స్ట్ వీక్ అని 3 వారాలు తోసేసాను. తర్వాత పాపం అనిపించి వస్తానంటే అన్న మీరు ఎక్కడ రమ్మంటారు, మీ ఆఫీస్కి రమ్మంటారా లేదా కాఫీ షాప్లో కూర్చుంది ఇవన్నీ అంటున్నాడు అతను. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పిన వస్తా. వద్దన్నా మీరు అలా అంటారండి, సారీ అని ఇబ్బంది పెట్టి. అదేం లేదు తమ్ముడు, అంటే నేను మీ ఆఫీస్కి వస్తానా లేదా కాఫీ షాప్లో కూర్చున్నా, నీ ఆఫీస్ చెప్పు, నీ ఆఫీసు నీ టేబుల్ ముందు నీ చైర్ ముందే కూర్చొని వింటాను, నాకు ఎక్కడొద్దని చెప్పాను. ఎక్కడో సందులో చిన్న సినిమా అక్కడికి వెళ్ళి కథని వచ్చా. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ వచ్చేసింది. అది చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా పాపం వాడు ఎంతో టైం పెట్టి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఆ టీంని సెట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది అనుభవించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ వచ్చేసింది. సీరియస్లీ మోసేవాడికే తెలుసు అంటారు కదండి, కాబట్టి ఖచ్చితంగా అది నొప్పి నాకు ఆఫ్టర్ డైరెక్ట్ అయ్యాక తెలిసింది నాకు. వాట్ అన్ అమేజింగ్ మీ జర్నీ. ఎన్ని విషయాలు బట్ చాలా చిన్న వయసులో మీరు ఛాలెంజెస్, నాన్నగారు 99లో అవునవును చనిపోయారు కదా. అవును. తర్వాత ఎలా మీ కుటుంబ బాధ్యతలు, మీరు చాలా ఎంతమంది అన్నదమ్ములు? నాకు కుటుంబ బాధ్యతలు నాకేం లేదు, ప్రాబ్లం ఏం లేదండి. యాక్చువల్గా నాన్న చనిపోయే వరకు అక్కల పెళ్ళిళ్ళని అయిపోయాయి. సో 2 అన్నలు ఉండేవాళ్ళు, చిన్న అన్నయ్య కూడా పెళ్ళి అయింది. నేను మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం. సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా. అదొక వ్యాపారం చేశారు, ఇంకా ఉందా లేదా? ఇప్పుడు లేదు, అమ్మతో లాస్ట్ అయిపోయింది. నాది లాస్ట్, నా తర్వాత అమ్మ కొన్ని రోజులు చేసిన తర్వాత. సో నాకు బాధ్యతలు లేవండి అసలు. అక్కడ ఒకటి టెన్షన్ లేకుండా ఉంది. బట్ నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర డబ్బులు అడుక్కొని రాలా. నాకు చిన్నప్పటి నుంచి చేయి ఎవరిని అది లేదు. రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు. అంటే ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు, బట్టల షాప్లో కానీ కిరాణా కొట్లో కానీ. నేను ఎప్పుడు అలా లేను. కూరగాయల వ్యాపారం ఏంటంటే నా ఓన్ బిజినెస్ అది. అవును, నా ఓన్. అది 50 రూపాయలు వచ్చినా, నేను రోజుకి 50 రూపాయలు సంపాదించినా, 100 రూపాయలు సంపాదించిన నా ఓన్ బిజినెస్ అది. నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా. అంటే ఏదన్నా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు, నా ఓన్. సో అది అలవాటు అయిపోయింది. సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట. మనమే సంపాదించాం, మనం అడిగేది ఏంటి అని. సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక 10 రోజులు కూరగాయలు అమ్ముకొని 1000 రూపాయలు సంపాదించుకొని ఆ 1000 రూపాయలతో జాగ్రత్తగా ఒక 2-3 నెలలు ఉండి అక్కడ ఇక్కడ చాలా పడ్డానులేండి. చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాము స్టార్టింగ్లో. కాకపోతే ఆ ఊర్లో కూరగాయల వ్యాపారం, అక్కడ అనుభవం, ఆ 10 మందిలో తిరగడం. అప్పుడే నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను స్టేట్ లెవెల్ 2 టైమ్ ఛాంపియన్. నాకు 96లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్షిప్ అందుకున్నాను నేను. సో ఆ మెచ్యూర్డ్ అయితే ఉందండి మీ దగ్గర. బ్రౌన్ బెల్ట్ హోల్డర్ అప్పుడు షాओलिन కుంగ్ఫూలో. నాకు ఒక 60-70 స్టూడెంట్స్. కరీంనగర్లో 2nd ప్లేస్ కొట్టాను, కరీంనగర్లో 1st ప్లేస్ కొట్టాను. ఎన్ని రంగాలు మిమ్మల్ని పిలిచే చూడండి. కళ, క్రీడలు. అంటే కళకు అదే నాందండి కరాటే అనేది. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు మన లైఫ్. ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా ఇక్కడే పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఇలా కాదు, ఏదో ఉంది అని. ఆ ఉన్న దాంట్లో చేయగలిగింది ఏంటి, ఏదో కరాటే నేర్పుతున్నారని అక్కడికి వెళ్తే అక్కడ టోర్నమెంట్లు, వేరే ప్రపంచం చూశాను నేను అక్కడ. అవును, చూసి దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది. అంటే ఫినాన్షియల్గా కానీ పేరు ప్రఖ్యాతులుగా కానీ దాంట్లో కొంచెం లేదు. నెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నప్పుడు మన కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలు విని, నేను వేసే జోకులు కానీ పంచులు కానీ విని అందరు నన్ను బాబు మోహన్ బామ్మర్ది అనేవాళ్ళు. సో అక్కడ చాలామంది సినిమా యాక్టర్ తెలియకుండా ఒకటి నాటు పడిపోయింది. స్కూల్లో మనం మాటలకి, అంటే నేను కామెడీ చేస్తాను వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు అది కామెడీ అని. మీరేంటి డైలాగులు స్కిట్లు చూసి చేసేవారే, సీన్స్ చూసి చేసేవారా? అలా కాదండి, అలా కాదు. స్కిట్లు ఎట్లా అసలు ఫస్ట్ స్కిట్ ఎప్పుడే సార్ చెప్పండి మీరు? అఫీషియల్ స్కిట్ అంటే అఫీషియల్ స్కిట్ ఈదర్ ఆన్ స్టేజ్ ఆర్ ఆన్ టీవీ. అఫీషియల్ స్కిట్ 90 అంటే స్కూల్లోనే. స్కూల్ కాదండి, స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు. అంటే బ్యాక్ బెంచ్ అనమాట. బ్యాక్ బెంచ్లో తోపునే, చాలా సిగ్గు నాకు స్కూల్లో.